నేరాన్ని నేరంగానే చూడాలి, దీంట్లో రాజకీయాలు చూడకూడదు. నేను అనేక సార్లు ప్రస్తావిస్తూ ఉంటా. కాకపోతే నేర సంఘటనని హైలైట్ చేసి దానికి రాజకీయాలు ముడిపెట్టి గత 2-3 ఏళ్ల పాటు సాగినటువంటి వైనంతో రచ్చ నడిచింది. తద్వారా క్రైమ్ క్యాపిటల్ లాంటి స్టేట్మెంట్లు, డ్రగ్ క్యాపిటల్ లాంటి స్టేట్మెంట్. ఇప్పుడు పక్కన డ్రగ్స్ కథలో అసలు నిజాలు తెలుస్తున్నాయి, రెండో పక్కన క్రైమ్స్ ఎక్కడ ఆగవు, ఇవి నిరంతర ప్రక్రియ అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రేమ అనేటటువంటిది ఒక ఉన్మాదానికి దారితీస్తుంది. ప్రేమ అంటే నువ్వు అవతల అమ్మాయిని ప్రేమించావు, అవతల అమ్మాయి నిన్ను ప్రేమించింది. ఇష్టమైతే ప్రేమించుకోడు, కష్టమైన పెళ్లి చేసుకోడు. లేదు, అవతల అమ్మాయి ప్రేమించనున్నప్పుడు వదిలేయాలి, అవతల అబ్బాయి ప్రేమించనున్నప్పుడు వదిలేయాలి. వన్ సైడ్ లవ్ అనేటటువంటిది నాట్ యాక్సెప్టబుల్. ఒకవేళ ముందు ప్రేమించి ఆ తర్వాత ప్రేమ కాదు అనుకున్నప్పుడు అది బ్రేకప్. అబ్బాయికి అమ్మాయి నచ్చలేదు, వదిలేస్తే కేసు పెట్టకూడదు. ఇష్టం లేదు అనుకున్నప్పుడు అట్టాంటోడితో నాకెందుకు అనుకోవాలి. అట్లాగే అమ్మాయి వద్దు అనుకున్నప్పుడు అబ్బాయి వదిలేయాలి, దానికే వద్దు అనుకున్నప్పుడు నాకెందుకు అని వదిలేసి ఉండాలి. కానీ పగలు ప్రతీకారాలకు పోయి నిన్నగాక మొన్న ఒక అమ్మాయిని మీద దాడి చేసినటువంటి సంఘటన ఏదైతే వైఎస్ఆర్ జిల్లాలో నిన్నటి పత్రికలో చూసాం, మొన్న ఇన్సిడెంట్. ఇప్పుడు ఇవాళ మరొక సంఘటన. ప్రేమోన్మాది చివరికి తను తగలబెట్టుకుంటూ తను ఎవరినైతే అమ్మాయిని ప్రేమించాడో అమ్మాయిని తగలబెట్టబోయినటువంటి సంఘటన నందికొట్కూరు మండలం, నందికొట్కూరు దగ్గర బైరెడ్డి నగర్ దగ్గర జరిగినటువంటి సంఘటన. ఒక విద్యార్థిని ఈ ఘాతుకానికి, అంటే వాస్తవానికి అమ్మాయి పేరు కూడా తెలుసు కానీ మీడియాలో వేసేస్తున్నారు. యాక్చువల్గా లైంగిక వేధింపులు లేదా ఇట్లాంటి దారుణమైన ఇబ్బందులు పడ్డ ఆడపిల్ల పేర్లు చెప్పకూడదు, చెప్పేస్తున్నారు. అమ్మాయికి తీవ్రమైనటువంటి గాయాలని తను తగలబెట్టుకుంటూ వచ్చినటువంటి నిందితుడు అమ్మాయిని తగలబెట్టబోవడం అన్నటువంటిది ఇదే. అమ్మాయి మీద తగలబెట్టి తను తగలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఓవరాల్గా జీవితకాలపు నరకాన్ని తను అనుభవిస్తూ అమ్మాయికి అదే నరకాన్ని ఇచ్చినటువంటి ఒక రాక్షసుడి చర్య, ప్రేమ ఉన్మాదం అన్నటువంటిది తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని మీద హోంమంత్రి స్పందించారు, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించారు. అదే సందర్భంలో పోలీసులకి ఆదేశాలు ఇచ్చారు.